వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రంజాన్ పండుగ సందర్భంగా పినపాడు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెల రోజుల పాటు రంజాన్ ఉపవాసాలు చేసి ఈ రోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈద్గా అధ్యక్షులు షేక్ బాబావలి, ఉపాధ్యక్షులు షేక్ కాలిషా, సెక్రటరీ షేక్ అహ్మదీ, జాయింట్ సెక్రటరీ సయ్యద్ అన్వర్ హుస్సేన్, ట్రెజరర్ సయ్యద్ సిరాజ్ అహ్మద్, కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ज़बान से तकबीर अदा करते हुए अल्लाह छोड़ देना, तीसरी मरतबा अल्लाह अकबर इमाम और सानी सुरा से फारिग होने के बाद से अल्लाह अकबर कहते तो ये ईद का नमाज को अदा करना है और ना दूसरों से बातचीत करनी है। अगर किसी को नहीं आती तो ताबे इस ईमान के फिर उसके बाद 3 मरतबा तकबीर कहेंगे, फिर रुको सजदे से फारिग होंगे, फिर उसके बाद दूसरे खड़े हैं वो जल्द से जल्द अंदर आ जाए। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाह रहमतुल्लाह अस्सलामु अलैकुम व रहमतुल्लाह। सिद्दीक़ रज़ियल्लाहु तआला अन्हु व अला अमीरुल मुमिनीन सय्यिदिना उमर इब्न अल-खत्ताब व अला अली इब्न अबी तालिब रज़ियल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाह। आज का जो मौजू है एक पिनपाड़ का और उसी तरह से चिंडाउर का, खुशी की बात है। देखो मेरे भाइयों कि अल्हम्दुलिल्लाह बहुत सारे लोग, अल्हम्दुलिल्लाह बहुत दूर तक बहुत भाइयों ने ईद के मीनारों का इंशाअल्लाह के कमेटी हजरात अभी ईद का बना है स्ट्रक्चर पीछे का दिखता है, लेकिन उसके ऊपर मीनारे की जरूरत है। तो होता है मेरे तरफ से ये किनारे का पूरा पैसा इंशाअल्लाह कल सुबह साहब का बहुत अच्छा होगा इंशाअल्लाह। तो बच्चे से अल्लाहुम्मा इन्ना नऊज़ु बिका मिनल कुफ्रि वल तक़ब्बल सियामना अल्लाहुम्मा मिन कुल्लि दा अल्लाहुम्मा ला तुसल्लित अलैना मन ला यरहमुना बिजुनूबिना ला इलाहा इल्ला अंत। तुम पर रहम का मामला फरमा, ए करीम आका तुम पर करम का मामला फरमा, ए गफ्फार आका तुम हमारी मग़फ़िरत के फैसले फरमा। ए अल्लाह तुम इबादतों को अंजाम दिया है, ए अल्लाह इन इबादतों को तो कबूल फरमा। ए अल्लाह इन दिन में, ए अल्लाह तुम मुल्क में अमन व अमान को कायम रखते हुए, ए अल्लाह मिल्लत आलमीन। जितने भी लोग ताउन करे हैं शुक्रिया भाई। ये काम शुरू करते तो पहले में नालागरा सुबह भाई बड़ा अमाउंट दिए अल्हम्दुलिल्लाह। మా టెలిఫోన్ డిపార్ట్మెంట్ గారు పోయినంతకాలం ఇక్కడే పనిచేయాలని ఏ మంచి నువ్వు పెళ్ళి తీసుకురావింది జవాబు చూసుకుంటాడు అనమాట అంతా. ఈ మాసం రంజాన్ మాసం అంటే ఈదుల్ ఫితర్ కోసం ఇక్కడ పినపాడు ఈద్గాలో బిలాల్ ఈద్గాలో రంజాన్ మాసం ప్రార్థన కోసమై సమావేశం ఏర్పాటు చేసుకోవటం అయింది. ఈ సమావేశానికి అందరూ ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ సహకరించారు. ఇది భగవంతుడి కృప అనుకుంటున్నాము.
మా యొక్క ఈద్గా ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. కొత్త ఈద్గా గురించి ఇంకా కట్టడం కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి పురోభివృద్ధి కోసమని చెప్పేసి మాకు గవర్నమెంట్ ద్వారా కూడా మాకు సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇంకా సహాయ సహకారాల కోసం ఇంకా మేము ప్రార్థిస్తున్నాము. దివి నుంచి భూమికి ఖురాన్ని పంపించిన ఈ మాసంలో దానిలో కొన్ని నీతి సూక్తులు ఉన్నాయి. ముఖ్యంగా 5 పాటించాలి. ఆ 5లో ఉపవాసం ఉండటాలు, నెలల ఉపవాసం ఉంటాము. తర్వాత 5 పూట్లు తరాబీలు చదువుతాము. 30 రోజులు కూడా తరాబీలు చదువుతాము. హజ్కి వెళ్ళటానికి కూడా దాంట్లో ఆ నియమాల్లో ఇదొకటి. తర్వాత తనకున్న దానిలోనే పేదవాళ్ళకి సహాయం చేస్తాము. చేయబడి దాంట్లో సూక్తి ఉంది, దాన్ని పాటిస్తాము. ఆ ప్రకారంగా ఆ 5 సూక్తులు మేము ఆచరించేసి ఫిత్రా జకాత్ కూడా ఉంటుంది. ఇవి అందరికీ పంచుకొని మేము మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం భగవంతుని. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో అంజుమన్ ఏ ఇస్లామిక్ కమిటీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన ఈద్గాను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈద్గా చుట్టూ ప్రహరీ గోడ గేట్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొంత నిధులు 14 లక్షలతో ఏర్పాటు చేసి రంజాన్ పర్వదినం వేల ముస్లిం మత పెద్దలతో కలిసి ఈద్గాను ఆయన ప్రారంభించారు. పలు ప్రాంతాలలో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముస్లిం సమాజం పవిత్ర ఆత్మతో రంజాన్ పండుగను జరుపుకుంటారని, భగవంతుడిని ఆత్మగా కొలుచుకుంటూ దయాకరుణతో ముందుకు సాగుతారన్నారు. మత సామరస్యానికి, లౌకికవాదానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. నెల పైగా ఉపవాసాలు చేసి ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ముస్లిం సోదరిమణులు ఉంటారో అందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొనడమే కాకుండా ఉపవాసాల ద్వారా నిత్యం రోజుకి 5 సార్లు నమాజ్ చేసుకుంటూ మరి తనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలని, భగవంతుడిని ధ్యానించుకోవాలని, భగవత్ కృప వల్ల, అల్లా కృప వల్ల జీవితం సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఆఖరి ఏదైతే ఉపవాసాలు చేస్తూ ఉన్నారో ఆ ఉపవాసాలని ఉపసంహరించుకుంటూ ఈ రోజున పెద్ద పండగ చేసుకోవడం అనేది ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇది. మరి ఈ ప్రాంతంలో ఈ ఈద్గాని ఇక్కడున్న ముస్లిం పెద్దలు కోరగా దీన్ని బాగు చేయించడం, దీని చుట్టూ ప్రహరీ కట్టించడం, దీన్ని గేటు పెట్టించడం, మాజీ ఎంపీపీ వెంకట్రావు గారు దీన్ని ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా దీన్ని ఈ రకంగా తయారు చేయడానికి కారణభూతులైన వారికి, ముస్లిం పెద్దలకి, ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఈ రకంగా బ్రహ్మాండంగా ఈద్గాని తయారు చేసి వారికి అందించినందుకు మత సామరస్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ముందుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఆ రకంగా ఈనాడు కూటమి నాయకత్వం అందరినీ కూడా ఆనందంగా ఉంచే దాంట్లో ఈ రోజున కుటుంబం అంతా కూడా నిన్న P4 కార్యక్రమంతో ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి మన కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అల్లా దీవెనలో మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందంచే అన్నమయ సంకీర్తన గీతాలాపన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త పాలపత్తి శ్రీకాంత్ శర్మ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పంచాంగం ఆస్వాదించారు. ఈ కార్యక్రమాన్ని పరిషత్ కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్ పర్యవేక్షించగా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కోట పాదసారథి, కోశాధికారి రామరాజుగడ్డ శ్రీరామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాసరావు, పులిపాక లక్ష్మణ్ కుమార్, సహాయ కార్యదర్శి మన్నవ మురళీధర్, సభ్యులు జూపూరి ప్రవీణ్ కుమార్, కొండపి శ్రీనివాసరావు, భీమరాజ్ సురేష్, మోదుకూరు వేణుగోపాల్, మారేపల్లి సుబ్రహ్మణ్యం, మౌనిక, సరళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి బ్రాహ్మణ పరిషత్ తరపున తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రమునందు బ్రహ్మశ్రీ పాలపత్రి శ్రీకాంత్ శర్మ గారి చేత పంచాంగ శ్రవణం జరుపబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి ఆసీనులై ఉన్నారు. పంచాంగ శ్రవణం చాలా చక్కగా జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణం అనేది
ఉగాది పండుగ అనేది ప్రకృతి సంస్కృతికి తర్వాత యుగానికి సంబంధించినగా మొదలుగా పెట్టుకొని జరిగే కార్యక్రమం, ఉగాది తర్వాత జరిగే ప్రతి కార్యక్రమంగా ప్రథమంగా తీసుకుంటారు. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది. తద్వారా పంచాంగ శ్రవణంలో అన్ని రకాలుగా బడ్జెట్లో ఏ రకంగా దేనికి ఎంత కేటాయించుకోవాలనేది, అదేవిధంగా సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది తెలుసుకునేదే పంచాంగ శ్రవణం. ఆ పంచాంగ వివరాలు మీకు తెలియజేస్తాం. మేము జ్యోతిషం తెలిసిన వాళ్ళం, హోరాశాస్త్రం తెలిసిన వాళ్ళం. అలాగే ఈ రెండింటితో పాటు దేశ కాలమాన పరిస్థితుల్ని, ఈ ప్రపంచ పరిస్థితుల్ని, ఈ విశ్వంలో జరిగేటువంటి మార్పుల్ని, ఈ విశ్వంలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితం మీద ఎలా ప్రతిఫలిస్తాయో చెప్పే భాగాన్ని సంహితా భాగము అంటారు. సంహితా భాగం, హోరాభాగం అంటే వ్యక్తిగత జీవిత ఫలితాలు. అలాగే ఈ రెండింటికి సంబంధించినటువంటి పంచాంగ గణితాన్ని చేసేటువంటి సిద్ధాంత భాగం. ఈ మూడింటితో కూడి ఉండేదే పంచాంగ రచన, పంచాంగంలో ఉండేటువంటి వివరాలు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా జరుపుకునే పండుగ ఉగాది అని బ్రాహ్మణ పండితులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విశ్వావసునామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ విద్యాశంకర భారతీయ నృసింహ సదనంలో సూర్యనారాయణ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ పంచాంగ పఠనాన్ని ఆలకించి ప్రసాదం స్వీకరించి వేద ఆశీస్సులు తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం, ఆమంచి రాంబాబు, బి కామేశ్వరరావు, ఆంజనేయులు, శివకుమార్, రఘు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అఖండ ఉన్నత విజయాధికార సిద్ధి ద్వారా రాజకీయ రంగం భగవదనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఒక్క నిమిషం. ఈ పంచాంగ శ్రవణం వల్ల మనం ఎక్కడన్నా కష్టం కానీ నష్టం కానీ కలిగిద్దనే భావనకి ప్రచారణం ఏది అనేది తెలుసుకోవడానికి, అంటే మొత్తానికి ఎంతవద్ద మన జీవితంలో సుఖదుఖాల్లో ఎక్కువ దుఃఖం లేకుండా చేసుకోవడానికి ఈ రోజున ఈ పంచాంగ శ్రవణాన్ని మనందరం కూడా పెట్టే కాకుండా మనతో పాటు సమాజం కూడా ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉండిపోతూ ఉంది, మరి ప్రకృతి ఏ రకంగా ఉంటుంది, ప్రకృతి ఏ రకంగా సహకరిస్తుంది, సూర్యచంద్ర యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ప్రకృతి మీద ఏ రకంగా ఉంటుంది, ప్రకృతిలో భాగమైనటువంటి మన మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. శాస్త్రోక్తంగా కానీ మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి వేదం పుట్టిన దగ్గర నుంచి ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనని మనం తెలుసుకోవడమే కాకుండా మన యొక్క దశని కూడా నిర్దేశించుకోవడానికి ఈరోజు మనకి అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి రోజుగా తెలుగువారు అంతా కూడా. అంతేకాకుండా మరి ముందుగానే పంచాంగ శ్రవణం చేసే ముందే మనకి ఈరోజున షడ్రుచులతో కూడినటువంటి మరి చక్కటి ఉగాది పచ్చడి మనం ఆస్వాదిస్తాం. బాగా ఎట్లా ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. పక్కన అది పొడుపుగా ఉందంటే జాగ్రత్తగా ఉందని చూస్తూ ఉంటాం, తీగా ఉంటే పర్లేదు బాగుంది చూస్తాం. అన్నీ కలిసి ఉన్నాయంటే ఏం పర్లేదు, కష్టకాలన్నీ కూడా సంపాదన అనేది అనుకుంటున్నాం. అంటే పక్కన కాసేపు అట్లా అని ఆహ్లాదపడతా ఉంటాం. ఈ యొక్క ఉగాది పచ్చడిని భవిష్యత్తులో నీ జీవితంలో ఇవన్నీ కూడా సర్వసాధారణమైనది మీకు ముందుగా ఒక జస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చేటువంటి పచ్చడి ద్వారా ప్రారంభమైనటువంటి పంచాంగ శ్రవణం ద్వారా మరి పూర్తిగా మనం తెలుసుకొని
ఆచార్యుల వారి ద్వారా మన ఇంటికి వెళ్ళి సుఖంగా నిర్ధారించమని చెప్పి నీకేం అవ్వదు, నీకు ముందుగానే నీకు అయ్యేది చెప్తా ఉన్నాను, దాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు మన వేది బ్రాహ్మణ సేవా సమాఖ్య చేసిన కార్యక్రమాల్లో సుమారు 1,50,000 ఖర్చు పెట్టి వందనామారాధన చేశాం. అదేవిధంగా ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఇక్కడ వేదశుద్ధి కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పటికి 5 నెలల నుంచి జరుగుతుంది. ఇదే విధంగా మనం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని మనం ఈ సమాఖ్యని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇన్ని కోట్లు పెట్టి చేసినా ఇది కేవలం మన సంఘ సభ్యులు పెద్దల ఆశీర్వచనంతో నిర్మాణం చేయడం జరుగుతుంది. వారందరికీ ఈ రూపంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు. సిటీ న్యూస్ ఇతరులతో సమాప్తం. నమస్కారం.